హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూద్దాం. దానికన్నా ముందు రాజకీయ నాయకుల రంగు అంటే తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతూ ఉంటారు కొందరు. మరి ఉసరవెల్లి ఎన్ని రంగులు మారుస్తుందో తెలియదు, కానీ అంతకు మించిన రంగులు రాజకీయ నాయకులు మారుస్తారు అనడంలో ఏమాత్రం సందేశం లేదు. ఇది ఈరోజు నేటి మాట. అదే రాజకీయ రంగులు, రాజకీయ నాయకులు రంగులు ఎలా మారుస్తారో ఒక్కసారి నేటి మాట చూసే ప్రయత్నం చేద్దాం. మేము రాజకీయ నాయకులం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టం కోసం గొంతు చించుకున్నాం. ఇప్పుడు అధికారం అందుకున్నాక నోలు మూసుకున్నాం. మేము రాజకీయ నాయకులం. ఎన్నికల ప్రచార పాదయాత్రలో ఆర్టిజన్లకు అండగా ఉంటామని మాటిచ్చాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టిజన్ల సమస్యలను గాలికి వదిలేశాం. మేము రాజకీయ నాయకులం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలుషిత ఆహారం తిని ఎంతో మంది పేద విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతే మేము అప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసాం. ఇప్పుడు మా ప్రభుత్వం నిత్యం అలాంటి ఘటనలు జరుగుతున్నా, మా ప్రభుత్వంలో నిత్యం అలాంటి ఘటనలు జరుగుతున్నా ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టు నటిస్తున్నాం. మేము రాజకీయ నాయకులం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలప్పుడు మాటిచ్చాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కనీసం వాళ్లకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ సమస్యలను గాలికి వదిలేస్తాం. మేము రాజకీయ నాయకులం. ఓట్ల కోసం ప్రజల కాళ్ళు పట్టుకుంటాం. కుర్చీ ఎక్కినాక ప్రజల జుట్టు పట్టుకొని హింసిస్తాం. అయినా మేము రాజకీయ నాయకులం. మమ్మల్ని నమ్మితే నట్టేట ముంచి నరకాన్ని చూపిస్తామంటూ పెద్దపల్లి రాజన్న జబర్దస్త్గా రాసిండు ఈరోజు. నిజంగా సిగ్గు శరం లేని రాజకీయ నాయకులకు అందరికీ కాదు. ఎందుకంటే చాలామంది పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల ప్రజల కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం అనేక మంది పదవులు త్యాగాలు చేసి వాళ్ళ నరాల పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దొంగన రాజకీయ నాయకులు ఇట్లా ఉంటారు. ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక రకంగా, ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక రకంగా నటిస్తూ జీవిస్తూ, ఇక ఇప్పుడు పుష్ప 2లో ఆయన ఇట్లా పెట్టుకొని నడుస్తూ ఉంటాడు కదా, అంతకు మించిన నటులు వీళ్ళు. సిగ్గుపడండి ఇప్పటికైనా. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఫోకస్ చూద్దాం. జనం బలహీనతే వీరికి అక్షయ పాత్ర. గంట సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్టు రాసేన్లు. నాగరికత, సాంకేతిక విద్యా ప్రమాణాలు పెరుగుతున్న ఇంకా జనంలో ఉన్న భయం, బలహీనతలు ఆసరగా చేసుకొని పురోహితులు, గ్రామీణ వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారని, సొమ్ము చేసుకోవడానికి జనం అక్షయ పాత్రగా మారిందనడంలో సంకోచం లేదు అంటూ నిన్న మంచిగా పెద్ద ఎత్తున రాసుకొచ్చిండు సకినాల సుధాకర్ పటేల్. ఒకసారి ఇచ్చాంతరం చూద్దాం. 2025కు స్వాగతం చెప్పుదాం టీంకు. 2022, 23, 24 అయిపోయింది, ఇక 25. అమిత్ షా మాటలు ఆంకారమా అవసరమా? ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ రాసిండు. ఇక సమస్యల వలయంలో కొండమల్లేపల్లి. పేరుకే మండల కేంద్రం, సౌకర్యాలు శూన్యం. వసతులు లేని అద్దె భవనాల్లో పాలన అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకొని పాలకులు దేవరకొండ నుంచి. ఇక రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర, హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకట్టి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక ఘనంగా రాజ్యనాయక్ 23వ వర్ధంతి. మహానేత రాజకీయ ప్రస్థానం రాబో తరాలకు ఆదర్శం. ఆయన ఆశీర్వాదంతోనే సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలు కూడా ఆయన సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవమే. వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం హర్షణీయం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మరి వాళ్ళ వారసులకు మళ్ళీ నాయకు బిడ్డకు టికెట్ ఇవ్వమంటే ఇయ్యరు మళ్ళీ మిర్యాలగూడలో. ఇక ఉమ్మడి కుటుంబంలో బాలుకత్తుల మంచిగా రాస్తుండు. ఉమ్మడి కుటుంబంలో కలతలు, కన్నీళ్లు ఉండొచ్చు, అంతకు మించి సంతోషం, సరదాలు, రెట్టింపులు ఉంటాయి. ఆప్యాయత, అనురాగాలకు కుదవలేదు. కోపాలు, తాపాలు ఉన్న మొగులు లెక్క కలిగిపోతాయి అంటూ మంచిగా రాసుకొచ్చిండు. ఇక శ్రీకాంత్ మల్యాల ఒక ఆర్టికల్ రాసిండు. తీన్మార్ మల్లన్న మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న బ్లాక్మెయిల్ దందా బ్యాచ్. కల్మషం లేని వ్యక్తిత్వం, ముఖ్యసూటి మనిషి, మంచితనానికి మారుపేరు.
మల్లన్న పేదల బ్రతుకులు మార్చేందుకు నిండు మనసుతో తనను నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ఆదుకునే మంచి మనసున్న నాయకుడు మల్లన్న. పది మందికి మంచి చేసి 10 మంది మంచి కోరే నాయకుడు తీన్మార్ మల్లన్న పైన ఎందుకు మీ కుట్రలు అని శ్రీకాంత్ మల్యాల ఒక మంచి ఆర్టికల్ ఇచ్చింది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. డిజిటల్ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే చేస్తున్న వ్యాఖ్యలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి సింగరేణి ఆసుపత్రి క్వార్టర్ల ఆక్రమణ, సివిల్ డిపార్ట్మెంట్ అధికారుల ఆగడాలు, కాంట్రాక్ట్ లేకుండా క్వార్టర్లకు తాళాలు, నర్సులకు బెదిరింపులు చేస్తూ ఉన్నారంట. రామకృష్ణాపురంలో సింగరేణి హాస్పిటల్ ఉంటుంది, పెద్దది ఉంటుంది, బీజూన్ అంటారు దాన్ని కూడా. ఇక జాతీయ కరాటే యోగా పోటీలు ప్రారంభమైన బెల్లంపల్లిలో, కన్నెపల్లిలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలి. తీన్మార్ మల్లన్న టీం బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్టెంకి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు. ఈ అక్రమ ఇసుక దందాలో ఎమ్మెల్యే వివేక్ పిఏ కాంగ్రెస్ నాయకుడు బేతు తిరుపతి రెడ్డి ఆరోపణలు. కాంగ్రెస్ వాళ్ళే ఇసుక మీద ఎమ్మెల్యేలు పిఏలు లేకపోతే ఎవరుంటారు? వాళ్ళకి పేటెంట్ హక్కు గెలిచిన తర్వాత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కొండూరులో మల్లన్న జాతర, ఇక్కడ నిజామాబాద్లో ఆలయ భూమిని కబ్జా చేయలేదు, కబ్జా అనడం చట్టరీత్యా నేరం, ఓర్వలేకనే అసత్య ప్రచారాలు, తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటా అంటూ గడిల రాములు చేస్తున్న వ్యాఖ్యలు నిజామాబాద్ నుంచి. ఇక మానవ హక్కుల నేత మాధవరావు మృతి నివాళులర్పించిన ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కమిటీ కార్యదర్శి కారల్ మార్క్స్. ఇక లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి, ఇటుక బట్టి కార్మికులకు లేబర్ కార్డులను మంజూరు చేయాలి, మాస్టైన్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవరాం. ఇక తెలంగాణలో దుష్ట పాలన అంటున్నారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఆకట్టుకున్న సాధనా శూరుల విన్యాసాలు ఆర్మూర్లో. ఇక బోధన్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. నూతన సంవత్సరం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరించరాదు, ప్రజలు సూచనలు నిబంధనలు పాటించాలి. ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ చేస్తున్న వ్యాఖ్యలు. సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందే, తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక. ఇక సైదాపూర్ మండలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఘనంగా పూలే అంబేద్కర్లకు జ్ఞానమాల, సకల జనులకు భారత రాజ్యాంగం దిక్సూచి. టీవీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు శ్రీ మిర్యాల రాజిరెడ్డి, శ్రీలు గీర్లు పెట్టకండి జర చూసుకోండి. ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు శ్రీ వడ్డేపల్లి శంకర్ అంట. కొంచెం అంటే పిఎల్ ఎట్లా పంపిస్తే అట్లా రాయకండి వార్తలు. ముగిసిన సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు కరీంనగర్ నుంచి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని బీడీఎఫ్ డిమాండ్ చేసింది. 20వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షలు సిద్దిపేట నుంచి. ఇక శివంపేటలోని శివకుమార్ రైస్ మిల్లు పొట్టు వల్ల తీవ్ర అవస్థలు. రైస్ మిల్లులో పట్టిన వడ్ల పొట్టుతో రోడ్లపైకి ఎగబోతా, ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో బైక్ పై వెళ్లే వారి కళ్ళలో పొట్టు పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వైనం. రైస్ మిల్ ఓనర్కు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శ. తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు కమలయ్య గారి సురేష్ చేస్తూ ఉన్నారు. శివంపేట మండలంలో ఆ రైస్ మిల్లు ద్వారా అనర్థాలు జరుగుతుంది. ఆ పొట్టు మొత్తం ఉణక ఉంటుంది కదా, ఉణక మొత్తం బయటికి కళ్ళలో పడే ఆస్కారం ఉంటుంది, చాలా ప్రమాదాలు జరుగుతాయి అని తీన్మార్ మల్లన్న టీం కోరుతుంది. దానిపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇక దేశానికి అంబేద్కర్ నామస్మరణే శిరోధార్యం. ఇక భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశానికి స్వేచ్ఛ వాయువులు అందించారు. అమిత్ షా దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మీనంపల్లి కిషన్ రావు సామాజిక కార్యకర్త సంగారెడ్డి నుంచి. ఇక న్యూ ఇయర్ పేరిట సైబర్ నేరస్తుల వల, గ్రీటింగ్స్ అంటూ మోసాలు, మెసేజ్ లింక్స్ పై క్లిక్ చేయొద్దు, ప్రజలకు పలు సూచనలు చేసిన అల్లాదుర్గం సర్కిల్ సిఐ రేణుకారెడ్డి ఆందోళన నుంచి. ఇక ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూపు. కమ్యూనిస్టులు ఉంటేనే ప్రజా సమస్యల పరిష్కారం. భానూరులో ఇంటింటికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య. మంచిగానే ఉంటుంది కానీ ఇప్పుడు అంతా లేదు ప్రజెంట్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఫార్మాసిటీ రద్దుకు మరో పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కురిమిద్దలో రైతులు బాధితులు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకుల ర్యాలీ. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త
కావుల సరస్వతి యాచారం మీన్స్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. క్రీడలతోనే శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది. వికారాబాద్ మున్సిపల్ 4 లీడర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ప్రమాదవశాత్తు ఆటో కింద పడి చిన్నారి మృతి. బతుకు తెరువుకు వస్తే బాధను మిగిల్చిన చిన్నారి ప్రాణం. దుఃఖంతో రోధిస్తున్న తల్లిదండ్రులు. తలకొండపల్లి. జిహెచ్ఎంసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుంటాం. ఎంఆర్పిఎస్ నాయకుడు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ మల్కాజ్గిరి నుంచి. డిసిసిబి హైదరాబాద్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. నర్కుడాలో బరి తెగించిన కబ్జా రాయిలు. వరద కాలువను కబ్జా చేసేందుకు స్కెచ్ అడ్డుకున్న గ్రామ పంచాయతీ సెక్రటరీకి బెదిరింపులు. పత్తాలేని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. వరద కాలువ కబ్జా కాకుండా పరిరక్షించాలంటున్న గ్రామస్తులు. పరిరక్షించకపోతే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపై హైడ్రా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్న నర్కుడ గ్రామస్తులు ఏకంగా కాలువలను కబ్జా చేస్తున్నారంటే ఏం చేస్తున్నట్టు మీరు అందరికీ ఉండి. శంషాబాద్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ సిక్ యూత్ అసోసియేషన్ వినతి. ఖైరతాబాద్ నుంచి. పబ్బులు బార్ల యాజమాన్యాలు హద్దు మీరితే వేటు తప్పదు. జాగ్రత్తలు తీసుకొని వేడుకలను నిర్వహించాలి. న్యూ ఇయర్ వేడుకలపై గట్టి నిఘా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేదు. నార్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి. ఈ తాగుడు బంద్ చేయండి, అన్నీ పోతాయి. పబ్బులు, గబ్బులు, వైన్స్లు, బీన్స్లు ఒక 30-31 బంద్ చేయండి మొత్తం. ఎందుకు 30-31 విచ్చలవిడిగా ఒక 12 గంటలకు 1 దాకా మీరు ఎందుకు పెట్టాలి? తాగి తందనాలు ఆడి రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లు అయి కుటుంబాలకు దూరం కావడానిక? నిజంగానే పేద ప్రజలకు మీరు మంచి చేయాలనుకుంటే, ప్రజలకు మంచి చేయాలనుకుంటే 30-31 వైన్ షాపులు బంద్ చేస్తే మంచిదిగా. ఇటువంటివి ఉంటాయి మన దగ్గర. నేటి విద్యార్థులం కాబోయే శాస్త్రవేత్తలం మేమే. 2వ రోజు కొనసాగిన మండల స్థాయి పోటీలు. చైతన్య స్ఫూర్తితో వ్యాసరచన డ్రాయింగ్ పోటీలో పాల్గొన్న 1000 మంది విద్యార్థులు. రాజేంద్రనగర్ అధికారుల అలసత్వంతో రహదారులు పార్కింగ్ మయమైపోయింది. అమీర్పేటలో మొత్తం పార్కింగ్ అయ్యాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఎల్ఓసి మంజూరు. ఎమ్మెల్యే కూచుకుంట్ల రాకేష్ రెడ్డి అనుకుంటా. కూచుకుంట్ల రాకేష్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి. ఒంటి కాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. నాగర్ కర్నూలు సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు మురళి. అప్పుడు రేవంత్ రెడ్డి వేయండు వీళ్ళ ఉద్యోగుల దగ్గరికి. సమగ్ర శిక్ష టీలో కప్పులో ఛాయ్ తాగేలోపు చేయొచ్చు. ఏమైంది మరి ఇప్పుడు? బట్టి విక్రమార్క పోయే ఏమైంది? సీతక్క పోయే ఏమైంది? ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉంది, మరి ఎందుకు చేస్తలేరు? ఆన్సర్ ఉండదు. ఇక ఐకమత్యంతో మాలల శక్తి చాటాలి. రాజ్యాధికారం కోసం పోరాడాలి. మాలలకు అండగా ఉంటాయి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఘనంగా మాలల చైతన్య సమితి 9వ వార్షికోత్సవ వేడుకలు. మహబూబ్నగర్ నుంచి విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం విస్మరించింది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. త్వరలో వనపర్తికి రానున్న ముఖ్యమంత్రి. పలు శంకుస్థాపనలు, అభివృద్ధి అంశాలపై ప్రత్యేక చర్య. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి వెల్లడి. ఎప్పుడు వస్తారు? త్వరలో. చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ చేసిన్లు కల్వకుర్తి నుంచి. ఇక ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న దినేష్ నాయక్. కంగ్రాచులేషన్ మిత్రమా. క్యూనియస్ నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాడు దినేష్ నాయక్. పుడమి సాహితీ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం విఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పుడమి రత్న జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు 2024 అవార్డును పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య మరియు శ్రీరామదాసు 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా నల్గొండ జిల్లాకు చెందిన క్యూనియస్ నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రమావత్ దినేష్ నాయక్ అందుకున్నారు. కంగ్రాచులేషన్. ఇక మహిళా కూలీలకు ఆర్థిక సాయం ఎప్పుడు? జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళలకు 12,000. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఇంటింటి సర్వే. జిల్లాలో ఆర్థిక సహాయం కోసం కూలీలు ఎదురుచూపులు. ఇది ఇట్లా ఉంటే గతంలో గంజాయి సేవించిన అనుమానితులకు కౌన్సిలింగ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. నేరేడుచెర్ల ఎస్ఐ రవీందర్ నాయక్. మంత్రి ఉత్తమ్ పిఏ అంటూ ఐసిడిఎస్ సూపర్వైజర్లకు ఫేక్ కాల్. అంగన్వాడీ టీచర్లు ఆలయ
ఆయాల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయని ఆరా. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఐసిడిఎస్ సూపర్వైజర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ రవీందర్ నాయక్ నేరేడు చెర్ల నుంచిగా వైభవంగా మహా సుదర్శన యాగం కోదండ రామాలయంలో ఆధ్యాత్మిక శోభ విశేష రీతిలో హాజరైన భక్తజనం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. ధాన్యం అమ్మగా వచ్చిన 3,80,000 బూడిద పాలైపోయినాయి. సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగింది ఆత్మకూరేస్లో. ఇది గ్రేటర్ వరంగల్ వార్తలు చూద్దాం. పౌర సరఫరాల శాఖకు ఆర్థిక నష్టం. ఇష్టారాజ్యంగా మహబూబాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు. ప్రభుత్వ గిడ్డంగులుగా ప్రైవేట్ గిడ్డంగులకు మొగ్గుచూపు. నాణ్యత లేని బియ్యానికి అనుమతులు ఇస్తున్న టీఏలు. జిల్లా పౌర సరఫరాల డిఎంపై పలు ఆరోపణలు డోర్నకల్ నుంచి. ఇంకా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం. విద్యుత్ దీపాలతో వెలుగబోనున్న R&B రోడ్డు. ఇక హైకోర్టు ధిక్కరణ కేసులో ఎస్ఐకి వారం రోజుల జైలు శిక్ష. మంచిగా అయిపోయింది స్టేషన్ గన్పూర్. అయ్యప్ప స్వామి పడి పూజలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. మరణించిన పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం. మానవతా దృక్పథంతో చేయూతనిచ్చిన సహోద్యోగులు 60,000 రూపాయలు ఇచ్చినట్టు 2012 బ్యాచ్కి చెందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పెద్దమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు. పాల్వంచ ఓ మంత్రి అండతో సిఐ అక్రమాలు. ఇసుక మట్టి లారీ ఓనర్ల నుంచి వసూలు. పైరవీలకే పెద్దపీట వేస్తున్న సారు. మరి మంత్రి అండతో అంటే మరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు ఎవరున్నారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరున్నారో మీకు తెలుసుగా. నేలకొండపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం. భక్త రామదాసు సర్వీస్ సొసైటీ లయన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో 250 మందికి కంటి పరీక్షలు. గిరిజనులు ఐక్యంగా ఉద్యమించాలి. గోర్ బంజారా పోరాట సమితి మండల అధ్యక్షుడు బదావత్ రామ్దాస్ నాయక్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక్కడ తిరుమలాయపాలెం నుంచి. పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలి. కార్పొరేషన్ పేరుతో కాలయాపన తగదు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామెంట్స్ చేస్తున్న వ్యాఖ్యలు. పాల్వంచ నుంచి. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు వైరా నుంచి. ఇక ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా కోనేరు హంపి. తెలుగు తేజంకు అరుదైన ఘనత. టెయి టెండర్ల టెన్షన్ అంట. ఇక మ్యాచ్ను మలుపు తిప్పిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు. మిగిలింది ఒక్కరోజే. మరి ఏమవుతుందో చూద్దాం. బూమ్రా అరుదైన ఘనత. 200 టెస్ట్ వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ. అత్యంత వేగంగా చేరిన భారత పేసర్గా రికార్డ్. గ్రేట్. ఇక T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ లిస్ట్ రెడీ. బూమ్రాకు దక్కని చోటు. ఇట్లా ఉంటే మూవీ వార్తలు చూద్దాం. రామ్ చరణ్ భారీ కట్అవుట్. హైట్లో కొత్త రికార్డ్ అంట. 256 అడుగులు పెట్టిందంట హైట్. మద్యానికి బానిసయ్య నటి శృతి హాసన్. మందు తాగుతుందంట, బానిస అయిపోయిందంట మద్యానికి. అందు గురించే ఐఎమ్ సారీ విజయ్ యాంటోనీ అంటున్నారు. ఐఎమ్ సారీ. కుర్చీ మడత పెట్టి నయా రికార్డ్. యూట్యూబ్ని షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్ ఏదది. యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లో టాప్లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకుని ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. కుర్చీ మడత పెట్టి కొడితే అన్న సాంగ్ ఉంటుంది కదా, హైయెస్ట్ అంట, అది టాప్ 1లో ఉన్నది. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి. క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్ విత్ కెమెరామెన్ భరత్తో. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,